ఇప్పుడు వచ్చిన ప్రభుత్వందరికీ వందనాలు చెల్లిస్తాం. ఈ ఎదర్ ఖాళీ ఉంది, ఆ సింగిల్ కుర్చీలు ఉంటే ఎదరు వేసుకొని కూర్చోవచ్చు. ముగ్గురు నలుగురు ఎదరు కూర్చోవచ్చు. ఆశీర్వాదం లోనికి బయట కూర్చున్నాండి. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మరి 5 మాసాలు ప్రభు తన రెక్కల నిండా మనల్ని సురక్షితంగా భద్రపరిచారు. ఈ 5 మాసాల్లో దేవుడు తన కృపను క్షమాన్ని మనకు అనుగ్రహించి 6వ మాసం కూడా మొదటి దినాన దేవుణ్ణి ఆరాధించుకునే ధన్యత ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనము దేవునిని సొంత రక్షకుడిగా అంగీకరించిన పిమ్మట ప్రభు మనతో నివాసం చేసేటువంటి దేవుడు, ప్రభు మనల్ని చూసి ఆనందించేది. మనం మట్టివారమని, మంటి శరీరాలు కలిగిన వారమని, ఎన్నిక లేని వారమని ప్రభువుకు తెలుసు. ఆయన సర్వశక్తివంతుడు కనుక మన మంటి శరీరాల్లో ఆయన మహిమను నింపి మనకు అనుదినము తోడైంది నడిపిస్తున్న కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. అలాగే ప్రతి దినము కూడా దేవుడు మన పట్ల ఒక నూతన ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. నూతన కార్యాలు చేయటానికి ఇష్టపడేటువంటి దేవుడు ఆయన. ఆ నూతన కార్యాలు మన జీవితంలో చూడాలంటే మొదట మనము ఆయనను గురించి విశ్వసించాలి. ఆయన నామాన్ని మనం ఆశ్రయించాలి. ఆయన సన్నిధికి రావాలి. ఆయన మాట వినాలి. ఈ రీతిగా ఆయన మాట విని ఆయన సన్నిధికి వచ్చి ఆయన విశ్వసిస్తే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆయన మనకు అనేకమైన వాగ్దానాలు కూడా ఇచ్చాడు. అవన్నీ నెరవేరుస్తాడు. కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు మనం చూద్దాం. 2వ పత్రిక కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొందుము. పరిశుద్ధులైన మా తండ్రి, మా జీవాధిపతి, నామదేవ దేవ, మీ పరిశుద్ధ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, చదువుకున్న వాక్య భాగం బట్టి మీకు మహిమ కలుగును గాక. తండ్రి, ఈ వాక్య భాగం మా కొరకు ఆశీర్వదించు. దుమ్ముదూలిని నోటి మాంద్యం గలవాడిని వంటి వాడిని మీ సిలువ చాటు నన్ను మరుగుపరచమని మీ వాక్యమును మాకు విరిచి పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాం. నాయన, కూడి వచ్చిన బిడ్డలేక అవసరములు అక్కర్లే దేవుడిగా వారితో సూటిగా మాట్లాడు. మీ మాటల్లో నుంచి విశ్వాసం నేర్చుకోవడానికి మీ కృప మాకు సమృద్ధిగా దయచేయండి. సిలువ వేయబడిన యేసు స్థలంలో మహిమ పొందినట్లు కృప చూపమని నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనం అర్థం చేసుకోవడానికి, గ్రహింపు కలిగి ఉండటానికి ఆలోచన చేద్దాం. ఇది పరిశీలన చేద్దాం. పౌలు అంటున్న మాటలు, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి అంటున్నాడు. ఏ వాగ్దానాలు ఉన్నాయి అంటే 6వ అధ్యాయం ముగింపు మాట 18వ వచనంలో ఆ వాగ్దానాలు మనం చూస్తాం. మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు.
నేను వారిలో నివసించి సంచరించను మొదటి నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని మట్టుకుడని ప్రభువు చెప్తున్నాను. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభు. ఇవి దేవుని వాగ్దానాలు. మనకి ఈ వాగ్దానాలు ఎవరో ఒక్కరికే, ఇజ్రాయేలీలకు మాత్రమే కాదు, ఇజ్రాయేలీలే దేవుని బిడ్డలని కాదు, ప్రతి మనిషిని కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రతి మానవుడిని ఆయన పోలికలోనే చేశాడు. అయితే ఎవరైతే ఆయన్ని ఇష్టపడి ఆయన అంగీకరించడానికి, హృదయంలో చేర్చుకోవటానికి విశ్వసిస్తారో ఆయన వారిలో నివసిస్తారు. హల్లెలూయా. వారిలో నివసించి వారిలో సంచరిస్తారు. అంటే మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు అన్నిటినీ తెలుసుకుంటాడు దేవుడు. సంచరించటం అంటే అది. మనం ఏం ఆలోచిస్తున్నామో, మన తలంపులు ఏంటో, మన మనసు ఏమంటుందో, ఇవన్నీ కూడా ఆయన తెలుసుకొని దాన్ని ఏ రీతిగా ఆయనకి ఇష్టమైన రీతిగా మలుచుకోవాలో ఆ రీతిగా మలచడానికి దేవుడు మనలో నుండి ఆయన కార్యాలు జరిగించడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. అయితే ఆయన మనలో నివసించాడు అన్నదానికి రుజువు ఏంటయ్యా అంటే, మనలో 3 ఉన్నాయి: ప్రాణము, ఆత్మ, శరీరం. ఈ ప్రాణ, ఆత్మ, శరీరాల సమ్మేళనం కలిసి మానవ దేహం. ఇందులో ఆత్మను మనం చూపించలేము, మనసు చూపించలేము. శరీరంలో ఉన్న ప్రాణం రక్తం కాబట్టి దాన్ని చూడవచ్చు. రక్తమే ప్రాణం అంటున్నాడు. మన మనసు ఏమనుకుంటుందో మనకు తప్ప, దేవుడికి తప్ప ఎవరికి తెలుసా? తెలీదు. కానీ దేవుడు మనలో నివసించి సంచరిస్తే వాటన్నిటినీ తెలుసుకొని మనం నడవలసిన మార్గంలో నడిపిస్తాడు. అది వాగ్దానం. నీవు నడవలసిన మార్గం నేను నడిపించదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానంటున్నాను. ఆయన మనలో నివసించి సంచరించే దేవుడని యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా అన్నాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేదు. యేసు ప్రభువుని విశ్వసించయ్యా, నమ్మితే దేవుడి రాజ్యానికి వారసులు అవుతాం. దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఆ ఆశీర్వాదం ఏంటో తెలియక, ఆశీర్వాదం అంటే ఆరోగ్యము, డబ్బు, పేరు ప్రఖ్యాతులు, కులాసా జీవితం అనుకుంటాం. దేవుని వాక్యం చెప్తుంది, నడిప్రాయము లేత వయస్సు గతించిపోవును, మన్నైనది వెనకటి వలనే మన్నైపోవునన్నాడు. బ్రతికుండగా క్రీస్తుని హృదయంలో చేర్చుకుంటే ఆయన మనలో సంచరించి మనకు దేవుడిగా ఉంటాడు. హల్లెలూయా. మనకు తండ్రిగా ఉంటాడు. మనము ఆయన కుమార్తెలమై ఉంటామంట. చూడండి అక్కడ, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, 6వ అధ్యాయము ఆఖరి నుంచి వచ్చింది. నీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇప్పుడు ఆయన మనలో నివసిస్తే, మనం ఆయనలో ఉంటే, ఈ దినాన్ని మనందరం ఆయన ఎదురుకు వచ్చాం, ఆయన దగ్గర ఉన్నాం, ఆయన సన్నిధిలో ఉన్నాం.
ఆయన మనలో ఉన్నాడు అనే దానికి గుర్తు ఏంటంటే మనం పొందిన రక్షణ. హల్లెలూయా. ఆ రక్షణ నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడిందని చెప్పిన మాట ప్రకారం దేవుడు మనతో మంచి చెడులు రెండు చెప్తూ ఉంటాడు, ఆలోచన ఇస్తాడు, తలంపిస్తాడు. దాని ప్రకారం చెడును దూరపరిచి మంచిని వెంబడించి జీవించడమే దేవుని యొక్క ఉద్దేశం. ఆ రీతిగా మనము ఆయన ప్రజలై ఉంటాం, ఆయన మనకు దేవుడే ఉంటాడు. మనం ఆయన కుమారులు అయి ఉంటాం, ఆయన మనకు తండ్రి అయి ఉంటాడు. మనం ప్రార్థిస్తున్నప్పుడు యేసునామములో అడుగుతున్నాము తండ్రి అంటున్నామంటే దేవుడు మన ప్రార్థన ఆలకించాడు అన్నట్టు. ఈ వాగ్దానాలన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. సరే, ఈ వాగ్దానాలు ఇచ్చాడు, దేవుల్లో ఉన్నాం, నమ్మాము, దేవునితో ఉంటున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం. కొన్నిసార్లు కొన్ని సందర్భాలు అనుకోకుండా కొన్ని పరిస్థితుల్లో కొంతమంది దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ఎందుకు దూరం అవుతారంటే వాళ్ళకున్న పరిస్థితులు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు. వీటన్నిటిని బట్టి వాళ్ళు దేవుని మీద ఆధారపడవలసిన సమయాలు అవన్నీ కూడా దేవుడి మీద ఆధారపడకుండా సొంత ఆలోచనలు చేసి సొంత తలంపులతో నడుచుకుంటూ మనుషులను నమ్ముకొని మనుషుల మీద ఆధారపడి అపజయాల పాలైపోయినప్పుడు అప్పుడు వారికి నిరీక్షణ లేని వారు ఉంటే అప్పుడు కూడా దేవుడు అంటాడు, నేను నీకున్నాను, నువ్వు నన్ను ఆశ్రయించు అంటాడు. అప్పుడు దేవుణ్ణి ఆశ్రయించమని దేవుడు అప్పుడు కూడా ఒక అవకాశం ఇస్తూనే ఉంటాడు. కీర్తనల గ్రంథంలో అంటాడు, 9వ కీర్తన 10వ వచనంలో, 9వ కీర్తన, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టు వాడవు. చూడండి, దేవుణ్ణి ఆశ్రయించాలంట. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఎవరిని ఆశ్రయించాలి? మనం ఆయనను ఆశ్రయించాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. నువ్వు ఆయన ఆశ్రయిస్తే నిన్ను ఆయన విడిచిపెట్టువాడు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. హల్లెలూయా. దేవుని పూర్తిగా నమ్మితే నువ్వు సంతోషం ఉన్నప్పుడే కాదు, దేవుడు నీ ప్రతి బాధలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కూడా ఆయన నీకు దేవుడు. నువ్వు సంతోషం ఉన్నప్పుడే, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడే, దేవుడికి ఏదైనా గొప్ప కార్యం చేసినప్పుడు, నువ్వు దేవుని గణపరిచినప్పుడు, దేవునికి ఏదైనా అర్పణించినప్పుడే దేవుడు కాదు ఆయన. నీ బాధల్లో దేవుడు, నీ కష్టాల్లో దేవుడు, నీ కన్నీటిలో దేవుడు, నీ వేదనలో దేవుడు, నీ హృదయ బాధల్లో కూడా నీకు దేవుడై ఉంటాడు. మన తండ్రిని దేవుడు మనకి తల్లిని తండ్రిని ఇచ్చాడు భూమి మీద. వాళ్ళ ద్వారా భూమి మీదకి వచ్చాం. వాళ్ళు ఉన్నప్పుడు మన బాధలు ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పమా? చెప్తాం. కొంతమంది చెప్పకపోవచ్చు, వాళ్ళకి అనారోగ్యం ఉంటే తట్టుకోలేరు. కానీ చిన్నప్పటి నుంచి చెప్పకుండా, ఆధారపడకుండా పెరగం. వాళ్ళ సహాయం మనకు ఎంతో అవసరం ఉంటుంది. నాన్న అని అమ్మని అమ్మ అని, నాన్నని నాన్న అని పిలిచి వాళ్ళకి చెప్పుకున్నట్టే దేవుడు కూడా నేను నీకు తండ్రినై ఉందును అనే మాటలో ఉన్న అర్థం ఏంటంటే, నువ్వు నన్ను ఆశ్రయించు, నీవు నా కుమారుడివి, నీవు నా కుమార్తెవి, నేను నిన్ను సృష్టించాను, నీ సృష్టికర్తను నేను, నువ్వు నన్ను ఆశ్రయించి నన్ను నమ్ము, నువ్వు నన్ను నమ్మితే నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. ఎంత భరోసా ఇచ్చాడు దేవుడు, ఎంత నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు అంటే. ఇన్సూరెన్స్ వాళ్ళని నమ్మినా, చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు నమ్మినా ఉంటారో ఎత్తారో తెలియదు. కొంతమంది వాటి మీద ఆధారపడి నాకేం పర్లేదండి, నేను ఇన్సూరెన్స్ ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది అనుకుంటారు. నాకు దేవుడు ఉన్నాడని చెప్పగలిగిన వారే విశ్వాసి. ఆ విశ్వాసాన్ని సంపాదించుకోవాలి.
దేవుని యందు అటు విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే దేవుని దగ్గర కలిగి ఉంటామో దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. విశ్వాసం అంటే పూర్తిగా ఆయన మీద ఆనుకోవడం, నమ్మటం. చిన్న బిడ్డ తల్లి బడిని నమ్ముతారు, వాళ్ళు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటానికి ఇష్టపడతారు. వేరే వ్యక్తులు ఎవరైనా ఎత్తుకుంటే వాళ్ళ దగ్గర ఉండటానికి త్వరగా ఇష్టపడరు. వాళ్ళు అలవాటు అవ్వాలంటే కొన్ని నెలలు, మాసాలు పడుతుంది. కానీ జన్మనిచ్చిన తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం, రక్త సంబంధం, పేగు సంబంధం ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగా ఆ వాసనకి పసిగట్టి ఇమిడిపోతారో దేవుడిని మనం రుచి చూడాలి. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూచి. ఈ సమస్య వచ్చినప్పుడు కూడా దేవుడి మీద ఎలా ఆధారపడాలో తెలియదు. చాలామందికి తెలియదు, 190 మందికి తెలియదు. ఏమంటారంటే మా కర్మ అండి అంటారు, లేకపోతే మా టైం బాగోలేదంటారు, లేకపోతే పెంచిన పిల్లలు మోసం చేశారంటారు, లేకపోతే ఎవరినో నమ్ముకొని వాడికి వాడు ముంచేశాడు మమ్మల్ని అంటారు. ఇలా మనుషుల మీద నిందలు వేసి వాళ్ళని నమ్మి మోసపోయామని చెప్పుకుంటాం. కానీ దేవుని నమ్మినట్లయితే మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన ఆశ్రయించినప్పుడు మనకి ఎన్నో మేలు ఇచ్చేటువంటి దేవుడు. ఆయన మనలో సంచారం చేసేటువంటి ఇలాంటి వాగ్దానాలన్నింటిలో కూడా కష్టకాలం వచ్చిందా, నువ్వు దుఃఖంలో ఉన్నావా, నువ్వు బాధలో ఉన్నావా, నీ బాధ, నీ దుఃఖం దేవునికి చెప్పు. నీ పరిస్థితిలో కొలికి రావట్లేదా, దేవుడు తీసుకురాడు. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. రోజు యవనస్తుడు ఒక కారులో వెళ్తున్నాడు, కొత్త కారు, అది ఎఫారు, కొత్త కారులో వెళ్తున్నాడు. రోడ్డు మీద ఉన్నట్టుండి ఆగిపోయింది. ముందుకెళ్తే 100 కిలోమీటర్లు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళినా 50-60 కిలోమీటర్లు వెళ్ళాలి. రోడ్డు మధ్యలో ఆగిపోయింది. ఏం చేయాలో తెలియదు. కొత్త కారు కొన్నాడు. ఆ కారు ఎందుకు ఆగిపోయిందో తెలియక బ్యానెట్ ఎత్తాడు, చూశాడు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ స్టార్ట్ అవ్వట్లా. ఏం చేయాలి? డబ్బులన్నీ కారు కొన్నాడు, కారు ఆగిపోయింది. కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళి నా డబ్బులు నాకు ఇచ్చేది, నీ కారు అక్కడ తెచ్చుకుంటారా? కారు ఎందుకు ఆగిపోయింది తెలియలేదు. ఒక వృద్ధుడు కారులో వెళ్తా పక్కన పెట్టి ఆగి బయటికి దిగి, బాబు ఏమైందయ్యా కారు అన్నాడు. ఆయన 75 పైనే ఉంటాయి వయసు. ఈ కుర్రాడు అన్నాడు, నీకేం తెలియదు తాతగారు, ఇది కొత్త మోడల్ కారు, ఈ మధ్య వచ్చింది, మీరు వెళ్ళి మీ పని చూసుకున్నాను. ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు కారు వేసుకొని. మళ్ళీ 2 గంటల తర్వాత వస్తే అక్కడే ఉన్నాడు ఆ కుర్రాడు కారు. దాన్ని కెలుక్కుంటూ కూర్చున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, చెమట పడుతున్నాయి. మళ్ళీ కారు ముసలాయన అన్నాడు, ఏ బాబు కారు స్టార్ట్ అవ్వలేదంటే, పొద్దున ఒకసారి చెప్పాను కానీ మీకు అర్థం కాలేదు. మళ్ళీ వచ్చాడు ఏంటంటే, బాబు ఈ కారు నేను బాగు చేస్తాను. సరే చేయి అన్నాడు. నువ్వేం చేస్తావు చూద్దాం. ఆయన బ్యానెట్ తీసిన తర్వాత బ్యాటరీ దగ్గర ఉన్న క్లిప్లు అన్నీ సెట్ చేసి, ఇప్పుడు స్టార్ట్ చేయను అంటే స్టార్ట్ చేయండి, కానీ స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. ఇదేంటి ప్రతి నుంచి నేను ఎక్కడో నుంచున్నాను, నాకు వల్ల కాలేదు, మీరు చేతిలో రెంచీలు కూడా లేవు, ఎలా స్టార్ట్ చేశారంటే ఆయన అన్నాడు, ఈ కార్ పేరు ఏంటయ్యా అంటే ఫోర్డ్ అన్నాడు. నా పేరు ఫోర్డ్. ఈ కార్ డిజైన్ చేసింది నేనే. దీన్ని డిజైన్ చేసి ఇంజనీర్ని నేనే. ఇది ఎందుకు ఆగిపోతే, ఎక్కడ ఆగిపోతే, ఆగిపోయినప్పుడు ఏం చేయాలో నాకు మాత్రమే తెలుసు. కాబట్టి నేను ఇందాక ఒక అవకాశం ఇచ్చాను, ఉపయోగించుకోరా. నీ కష్టం, నీ బాధను బట్టి రెండోసారి వచ్చినప్పుడు కూడా నేను జాలి కలిగి నిన్ను అడిగాను, నువ్వు నాకు అవకాశం ఇచ్చావు, నేను ఇది బాగు చేశాను, నేను తీసుకొని వెళ్ళచ్చు. 2 చేతులు పెట్టుకుని, అయ్యా పెద్ద చిన్న లేకుండా మాట్లాడాను, నన్ను క్షమించండి అయ్యా, మీరు మంచి చెప్పారు, నేను వినలేదు, ఏమనుకోవద్దయ్యా. ఈ కారు మీరే డిజైన్ చేసిన ఇంజనీర్ అని మాకు తెలీదు, డబ్బులు ఉన్నాయి కాబట్టి కారు కొన్నాం, కానీ కారు గురించి మాకేమీ తెలియదు సారీ చెప్పి వెళ్ళిపోయాడు.
హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైనా దీనికి రిపేర్ వస్తే పలానా చోట సర్వీస్ సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి బాగు చేయించుకున్నాం. మన సర్వీసింగ్ సెంటర్ ఏదంటే ఉపాస ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మోకరించడమే మన సర్వీస్ చేస్తాడు. ఆయన చేస్తాడు, మొత్తం చేస్తాడు. ఆయన చేయటం కాదంటే ఏది లేదు. శనివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు, నీ గృహంలో నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు, నీ గృహంలో నువ్వు దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతున్నప్పుడు, మోకరించి నీ పనంతా అయినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు కూడా నీ పక్షము గుండి నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీకున్న సమస్యలు అన్నీ వింటాడు, చూస్తాడు, విడిపిస్తాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ అన్నాడు 7వ వచనం. ఇప్పుడు చూద్దాం. 7వ అధ్యాయము 2వ పత్రిక, కొరింథీ సంఘానికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు, శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. అసలైన విషయం ఇదే. మీరు వినాల్సిందే. 5 నిమిషాలు ఉంటే నేను ముగిస్తాను. పైన చెప్పినవన్నీ చాలా సున్నితంగా, మృదువుగా, సంతోషంగా ఉన్నాయి. ఏంటి? మనలో ఆయన నివసిస్తాడు, మనం ఆయనలో ఉంటాం, ఆయన తండ్రిగా ఉంటాడు, మనం కుమారులుగా ఉంటాం, నేను సర్వశక్తి గల దేవుడిగా నీకు తోడై ఉంటాను. ఇవన్నీ మంచి మంచి మాటలు. కానీ నీకు కష్టమో సమస్య వచ్చినప్పుడు, నువ్వు అనుకోకుండా త్రోవ తప్పినప్పుడు, అనుకోకుండా దేవునికి దూరం అయిపోయినప్పుడు, లేదా బలహీనతలకు అలవాటు పడిపోయినప్పుడు, నేను ఇంక దేవుని సన్నిధికి ఎలా రాను, ఏ మొహం పెట్టుకొని రాను, దేవుడికి నేనేం సమాధానం చెప్పను, నేను పాడైపోయాను అని ఆలోచన నీలో సాతాను పుట్టిస్తాడు. నీకు కలిగేది కాదు, సాతాను పుట్టిస్తాడు. ఎందుకంటే ఇంకా దేవుడి నుండి నిన్ను దూరం చేయడానికి. చాలామంది ప్రార్థనకు వచ్చి ఎంతో మంచి ప్రార్థన నేర్చుకున్న తర్వాత దూరం అయిపోయిన చాలామంది కనపడుతూ ఉంటారు. ఎందుకని రావట్లేదంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుంది. వాళ్ళ సాతాను వాళ్ళని అభ్యంతరపరిచి దేవునికి దూరం చేస్తుంది. అయితే ఎప్పుడైతే ఇవన్నీ నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నన్ను క్షమిస్తాడు, నా పాపాన్ని కడుగుతాడనే నమ్మికతో ఆయన మీద ఆధారపడి వస్తే పూర్తిగా, అప్పుడు వారిని పవిత్రపరుస్తాను అన్నాడు. హల్లెలూయా. త్రోసివేస్తాను అన్నా. నా ఎదుగు వచ్చేవారు నేను ఎంత మాత్రం క్షమించుటకు ఆయన సిద్ధమైన. అలా చూడండి, ఇక్కడ అన్నాడు కదా. కనుక ప్రియులారా మనకి వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు, శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా, అంటే యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేయి. ఈ మాట నీ నోటెమట పలకకుండా ఉండాలని సాతాను జాగ్రత్త పడతాడు. నువ్వు నోరు తెరిచి అడగాలి, ప్రభా నా పాపం పోగినట్లు నన్ను కడుగు. దావీదు లాంటి భక్తుడు దేవుని హృదయానుసారుడు. ఆయన పాపంలో పడిపోయినప్పుడు దేవుడిని అడిగాడు, ప్రభా నా పాపం పోగినట్లు నన్ను కడుగు అని. అండి, పాపం చేయడం సులభంగానే అది ఒప్పుకొని విడిచిపెట్టడం చాలా కష్టమైన పని. పైగా అందరి ఎదుట చెప్పయ్యా అంటే ఏమంటారు, నా పరువేమో కానీ అన్నాడు. పాపం చేసినప్పుడే పోయింది పరువు. ఇంక మళ్ళీ చెప్పడానికి సిగ్గెందుకు ఉంటుందా? ఉండదు. కానీ దావీదు భక్తుడు బహిరంగంగా తన పాపాన్ని ఒప్పుకుంటాడు. అబ్బా నేను పాపం చేశాను, నా పాపమును క్షమించు, నీ పరిశుద్ధ రక్తంతో నా పాపమును కడగండి, నన్ను పవిత్రపరచండి అయ్యా. నీవు ఇచ్చిన రక్షణ పోగొట్టుకున్నా తిరిగి రక్షణ దయచేయనైనా, నీవు ఇచ్చిన మారు మనసు పోగొట్టుకున్నా మారు మనసు దయచేయనైనా, నువ్వు ఇచ్చిన పరిశుద్ధాత్మను తొక్కుపెట్టా, పరిశుద్ధాత్మకు దూరం అయిపోయాడు, తిరిగి పరిశుద్ధాత్మ నాకు దయచేయనైనా, నా హృదయాన్ని చెడగొట్టుకున్నా తిరిగి నాకు నూతన హృదయం దయచేయనైనా అని 51వ కీర్తన అంతా మీరు ఇంటికి చదివితే దావీదు పాపం యొక్క ఒప్పుకోలు స్థితి, హల్లెలూయా, ఒప్పుకోలు స్థితి ఉంటుంది అక్కడ. దేవుడు కనికరం గల దేవుడుగా దావీదు పాపాలన్నీ క్షమించేసి
దేవుని దగ్గరికి మనం రావటమే ఆలస్యం అండి. ఆయన మన పాపాలన్నీ పడమటి నుండి తూర్పుకి ఎంత దూరమో అంత దూరం చేస్తాడు. సముద్రం యొక్క అగాధంలో పడవేస్తాడు. ఆయన వీపు వెనక తట్టును వేసుకుంటాడు. హిజ్కియా అంటాడు, నా పాపములన్నీ నీ వీపు వెనక తట్టున వేసుకొని ఉన్నావు. చూడండి, యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ హిజ్కియా ప్రార్థన ఉంటుంది. హిజ్కియా ప్రార్థనలో ఒప్పుదల ఉంటుంది. 38వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథం 37వ అధ్యాయము. నిక్కటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనం అనే గోతు నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ హల్లెలూయా చెప్దామా? దేవుడు ఎక్కడ పడేస్తాడంట? నువ్వు ఒప్పుకోవటమే ఆలస్యం. ఒప్పుకున్న వెంటనే అవన్నీ ఆయన వీపు వెనక తట్టునంటే ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన వీపు మీద భరించాడు. అవన్నీ మన పాప శిక్ష. హల్లెలూయా. పాప భారం. నేను మారుమనసు పొందిన కొత్తలో ప్రభు దర్శనాన్ని చూసినప్పుడు ఆయన అన్నాడు, నీకోసం నేను రక్తం అంతా దానిపేసి నా ప్రాణం పెట్టాను, నీకు తెలుసా అంటే నాకు భయం వేసింది. నేను పాపం చేయకపోయింది, ఆయన రక్తం కాల్చు. నేను పాపం చేయకపోయింది, నా శిక్ష ఆయన భరించిపోయింది అంటే అవును ప్రభు నందు పిల్లరా, సిలువ వేయబడిన యేసు ఎందుకు సిలువ మీద వేలాడుతున్నాడంటే మనందరి పాపాన్ని ఆయన భుజాల మీద మోసాడు. హల్లెలూయా. పౌలు లాంటి వాడు కూడా పాపం ఉంది నాలో అని చెప్తున్నాడు. మనలో లేదని మనం చెప్పలేము. దావీదు అంటున్నాడు నాలో పాపం ఉందని. మనం చెప్పగలమా? మనలో ఎంత పాపం రాదు? దేవునికి హృదయానుసారులు, దేవునికి ఇష్టలు, దేవునికి భక్తులైన వారి జీవితాల్లో అలాంటి అపజయాలు కలిగితే వాళ్ళని విడిపించిన దేవుడు నిన్ను నన్ను కూడా విడిపిస్తాడు. హల్లెలూయా. పవిత్రపరుచుకొందుము అనే మాట చాలా సంతోషం అండి. అక్కడ శరీరమునకు ఆత్మకును కలిగిన కల్మషము నుండి మనలను పవిత్రపరచుకుందాం అంటే ఆయన నామాన్ని ఆశ్రయించగానే ఆ యేసు రక్తం ప్రతి పాపమును మనలను కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఇంకా నీకు ఏదైనా సందేహం ఉన్నా, ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు చెప్తాడు. నువ్వు వచ్చిన సంగతిలో వచ్చినట్టుగానే ఒట్టివాడిగా వెళ్ళటం దేవునికి ఇష్టం కాదు. వచ్చిన వ్యక్తి మన పరిస్థితిని దేవునికి చెప్పాలి, దేవుని దగ్గర ఒప్పుదల పొందాలి. ఆయన ఆశ్రయించినప్పుడు నువ్వు దేవునికి కుమారుడిగా పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి దేవుడు ఇస్తాడు. తప్పైన కుమారుడు తండ్రిని విడిచి దూర ప్రాంతానికి వెళ్ళాడు. బాగుందామని, వ్యాపారం చేద్దామని, నష్టపోయాడు. దరిద్రం వచ్చింది, ఆకలి పడినాడు, కడుపు కాలిపోయింది. ఈ దిక్కుమాలని బతికేయడాన్ని అతని మీద అతనికి జాలి కలిగింది. ఏడ్చాడు. అతని ఏడుపును ఓదార్చేవారు ఎవరూ లేరు. అప్పుడు గుర్తొచ్చాడు తండ్రి, నేను నా తండ్రి ఇంటికే తిరిగి వెళ్తాను. నా తండ్రి ఇంట్లో అనేక మంది పనివారు ఉన్నారు, అనేక మందికి ఆహారము సమృద్ధిగా ఉంది. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తా. తండ్రి, నీ కుమారుని అనిపించుకునే యోగ్యత నాలో లేదు, కానీ నీ ఇంటి పనివారిలో ఒకరిగా నన్ను పనిలో చేర్చుకో. బయట వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పని చేయడానికి నా తండ్రి దగ్గరే పని చేసుకుంటా అని అతడు ఆలోచన చేశాడు. ప్రయాణం అయ్యాడు. ఇంటికి దగ్గరికి వస్తుండగా ఇంటికన్నా ఇంకా దూరంలో ఉండగానే తండ్రి చూచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. తండ్రి ఎంత ప్రేమ గలవాడు. అయ్యా స్నానం చేసి ఎందుకు తర్వాత మాట్లాడుకున్న వల్ల తండ్రి ప్రేమ ఎంత బలవంతం చేసిందంటే వాడి మురికి కన్నా, వాడి దగ్గర ఉన్న స్థితిగతుల కన్నా నా రక్తం నా కుమారుడు నా మాంసం అని తండ్రి కౌగిలించుకొని ఏడ్చాడు. హల్లెలూయా. యేసు దగ్గరికి వచ్చినప్పుడు కూడా దానికి మించిన ప్రేమను ఆయన చూపే దేవుడు. ఈ పాపాలన్నీ వీపు తట్టులు వేసుకున్నాడు. ఆ ప్రతి గాయము మన పాపని
కొరడా దెబ్బలు చేర్చబడిన దేహం, ఆ శరీరం, ఆ రక్త మాంసములు మన కోసం చిందించి త్యాగం చేసిన ఆ ప్రాణార్పణంగా పోయిపోయిన దాంట్లో దేవుని ప్రేమ ఎంతో ఉంది. ఆయనను ఆశ్రయించడం నేర్చుకున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన జీవితాలను వర్ధలు చేస్తాడు. పాడైపోయిన జీవితాన్ని బాగు చేసే దేవుడు. ఒక కారు డిజైన్ చేసిన ఆయన కారు ఎందుకు ఆగిపోద్దో చెప్పాడు. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో చెప్పినట్టు మనం ఎక్కడ ఆగిపోతామో, ఎలా మళ్ళీ తిరిగి పునరుద్ధరణ జరగాలో ప్రభువైనా యేసుక్రీస్తుని మాత్రమే తెలుసు. నువ్వు మనుషులను ఆశ్రయించద్దు, ప్రభువుని ఆశ్రయించు. ప్రభు నా పరిస్థితి ఇదని చెప్పు. దేవుడు తప్పక నీకు సహాయం చేసి నువ్వు పోగొట్టుకున్న పౌరత్వం, కుమారత్వాన్ని కుమార్తెగా దేవుడు అంగీకరించి కుమారుగా దేవుడు స్వీకరిస్తాడు. దేవుడి మాటలు ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకున్నాం. తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్థలాన్ని విడిచిపెట్టే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరం సంఘ బిడ్డలందరూ కూడా ప్రేమపూర్వకంగా విందు ఏర్పాటు చేస్తున్నారు. మీకు మంచి భోజనం ఉంది. అందరూ భోజనం చేసి వెళ్ళాలి. ఎవరు ఒట్టివారిగా వెళ్ళద్దు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం దేవుడితో చెబుతాం. ప్రభా, నా పరిస్థితి లేదు, నేనున్న స్థితిని వెలిగిన దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాను. నా పట్ల నీ కృప చూపండి ప్రభా. పరిశుద్ధుల మహోన్నతుల గ్రామానమ్మకం కలిగిన దేవా, ఇప్పుడు వచ్చిన వారిలో ఎవరు నీ నామాన్ని ఆశ్రయిస్తున్నారో వారిని దర్శించుకో. ఈ రోజున ఎవరో గాయపడిన గురి వలె, దెబ్బతిన్న పక్షి వలె నీ సన్నిధి చేయగా వారి గాయాన్ని కట్టండి, మెత్తలు చేయండి, పరమ వైద్యుడిగా తాకండి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలగలను, జీవ మార్గాన్ని తెలియచేసి ఉన్నాను. నీ సంతోషం నీ బిడ్డలకు పంచిపెట్టు, నీ కుమారులకు పంచిపెట్టండి, నీ కుమార్తెలకు పంచిపెట్టండి. సాతాను చేతిలో మోసపోయిన బిడ్డల జీవితాన్ని బాగు చేయండి ఆయన. పోగొట్టుకున్న దీవెనలు తిరిగి దయచేయండి ఆయన. తిరిగి చేరదీసి ఆదరించండి ప్రభు. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ సన్నిధిలో బిడ్డలు ఏ ప్రార్థనలో ఏ మనవులు అడిగారో వాటిని వారికి అనుగ్రహించండి. వారి కన్నీటిని తొడవండి, నాట్యంగా మార్చండి. సంతోషంతో నీ సన్నిధిలో వారి ముఖాలు ఆనందం కలిగి ఉంటాను సహాయం చేయండి. నీ సన్నిధికి వచ్చిన వారి విచారంతోనూ మనోవేదంతో ఉండటం నీ ఇష్టం కాదు, నీ చిత్తం కాదు కనుక ప్రభు నిజమైన సంతోషాన్ని, ఆనందం క్రీస్తు ద్వారా వారికి సమృద్ధిగా పంచిపెట్టిన నిన్న వాక్యం వారి హృదయంలో నీరు కట్టి ఫలించి యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఆశీర్వాదం తీసుకున్నాం. మనందరూ లేచి నిలబడినట్లయితే శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం తన పాపవలే, అనుక్షణం తన పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రిని, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన
కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ కూడిన మనకును ప్రభుని సేవించు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక.